ఆ తర్వాత కొన్ని రోజులంతా ఆఫీస్లో అట్మాస్ఫియర్ నార్మల్గా ఉంది. కానీ అభయ్ మాత్రం చేంజ్ అయిపోయాడు. ప్రతిసారి మీరా కనిపించగానే ఒక చిన్న స్మైల్, ఒక ఎక్స్ట్రా లైన్, ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్. ఫైనలీ ఒకరోజు కారిడార్లో మీరా ఒంటరిగా నడుస్తూ ఉంది. సీనియర్ అని అభయ్ పిలవగానే అంటూ సై చేసింది మీరా. అభయ్ ప్లీజ్ వర్క్ రిలేటెడ్ అయితే చెప్పు అని అనగానే అభయ్ డైరెక్ట్గా మీరా కళ్ళలోకి చూస్తూ వర్క్ కాదు అని ఒక చిన్న పాజ్ తీసుకొని ఐ లవ్ యూ మీరా అనగానే అభయ్ ఇది ఆఫీస్, కాలేజ్ కాదు, బిహేవ్ ప్రాపర్లీ అని మీరా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయింది. లవ్కి ప్లేస్ ఉండదు సీనియర్, ఫీలింగ్ ఉంటే చెప్పాలి కదా అంటూ కామ్గా అన్నాడు అభయ్. దానికి మీరా ఇరిటేషన్తో అభయ్ నువ్వు నాకన్నా 6 years చిన్నవాడివి అనగానే అభయ్ ఇన్స్టెంట్గా నవ్వాడు. ఏజ్ డిఫరెన్సా, అది క్యాలెండర్లో ఉంటుంది సీనియర్, లైఫ్లో కాదు అనేసరికి మీరా నిరుత్సాహంగా చూసింది. అభయ్ గ్రో అప్ అని చెప్పి అక్కడి నుండి వాకౌట్ చేసింది. రోజులు గడుస్తున్నాయి కానీ అభయ్ మాత్రం అస్సలు మారలేదు. కాఫీ టైంలో, కారిడార్లో, లిఫ్ట్లో సాఫ్ట్గా ఒకటే లైన్, సీనియర్ ఐ స్టిల్ లవ్ యూ. మీరా ఫ్రస్ట్రేషన్ పీక్కి వెళ్ళిపోయింది. ఫైనల్గా ఒకరోజు మీరా ఆగిపోయి సీరియస్గా చూస్తూ ఇన్నఫ్ అభయ్, నేను మ్యారీడ్, డివోర్స్ అయింది, నాకు ఒక బేబీ ఉంది అంటూ డీప్ బ్రీత్ తీసుకొని చెప్పింది. ఎన్వైర్న్మెంట్ కొంచెం సైలెన్స్ అయింది. అభయ్ ఒక చిన్న సెకండ్ షాక్ అయ్యాడు. నెక్స్ట్ సెకండ్ గట్టిగా నవ్వాడు. మీరా కోపంతో వై ఆర్ యూ లాఫింగ్ అభయ్ అని అడిగింది. అభయ్ కామ్గా ఆల్రెడీ తెలుసు అని అన్నాడు. మీరా షాక్తో తెలుసు అంటే ఎలా అని అడగగానే ఆఫీస్లో జాయిన్ అయ్యాక హెచ్ఆర్ డీటెయిల్స్లో చూశాను అని అభయ్ చెప్పగానే మీరా ఫ్రస్ట్రేషన్తో దెన్ వై అభయ్, వై స్టిల్ దిస్ డ్రామా అంటూ గట్టిగా అరిచింది. అభయ్ స్లోగా సీరియస్ అయ్యి చెప్పాడు, డ్రామా కాదు సీనియర్, డెసిషన్. ఒక పాజ్ తర్వాత నాకు అమ్మ లేదు, నా చిన్నప్పుడే అమ్మ పోయింది, నాకంతా అత్త తర్వాత అంత ఇష్టం వచ్చింది అంటే మిమ్మల్ని చూసినప్పుడే అని అభయ్ చెప్పగానే మీరా సైలెంట్ అయిపోయింది. డివోర్స్, పాస్ట్, బేబీ అవన్నీ మీ లైఫ్లో ఆల్రెడీ జరిగిన చాప్టర్స్. నాకు కావాల్సింది అని ఒక పాజ్ తీసుకొని మీ ఫ్యూచర్లో ఒక పేజ్లో ఉండటం అని చెప్పాడు అభయ్. మీరా కన్ఫ్యూజ్డ్, ఎమోషనల్ ఇంకా ఇరిటేషన్ స్టేజ్లో ఓకే అభయ్ మీ పేరెంట్స్తో మాట్లాడాలి అని అనగానే ఫైనలీ అంటూ అభయ్ స్మైల్ చేశాడు. ఈ సండే ఆఫ్టర్నూన్ లంచ్కి ఓకే బాయ్ సీనియర్ అని చెప్తూ అక్కడి నుంచి ఆనందంగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. సండే ఆఫ్టర్నూన్ రానే వచ్చింది. ఒక సింపుల్, క్వైట్ అండ్ బ్యూటిఫుల్ హౌస్. మీరా కొంచెం నర్వస్గా డోర్ నాక్ చేసింది. అభయ్ అత్త వచ్చి డోర్ ఓపెన్ చేసి స్మైల్ చేస్తూ రామ్మ అంటూ లోపలికి వెల్కమ్ చేసింది. గోడల మీద ఫ్యామిలీ ఫొటోస్, ఇంట్లో అంతా అభయ్ టేస్టే కనిపిస్తుంది. కాసేపటి సైలెన్స్, పొడి పొడి మాటల తర్వాత లంచ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది. మీరా గారు అభయ్ మీ గురించి అన్నీ చెప్పాడు అని అభయ్ మావయ్య ఫ్రెండ్లీగా చెప్పాడు. అన్నీ అంటే ఇది కూడా చెప్పుండాలే, నేను డివోర్స్డ్, నాకు ఒక బేబీ ఉంది, అభయ్ కన్నా ఏజ్లో పెద్ద అని మీరా ఆనెస్ట్గా అడిగింది. రూమ్ అంతా సైలెంట్. అభయ్ గుండెల్లో టెన్షన్. అప్పుడు అభయ్ అత్త సాఫ్ట్గా నవ్వి మీరా అభయ్ చిన్నప్పుడు చాలా భయపడేవాడు, చిన్న సౌండ్కి కూడా భయపడి నా పక్కన వచ్చి పడుకునేవాడు. అప్పుడు మేము అనుకున్నాం ఈ పిల్లాడికి అభయ్ అని పేరు పెట్టాలి అని, భయం లేకుండా ఉండాలి అని. మీరా కళ్ళు చిన్నగా అయ్యాయి. అత్త కంటిన్యూ చేస్తూ వాడెప్పుడు ఏం అడిగినా మేము నో అని చెప్పలేదు. కొంచెం పాజ్ తీసుకొని మీరా వైపు చూసి మెల్లిగా చెప్పింది, మీ విషయంలో కూడా మేము నో అను. అభయ్ కళ్ళు నీళ్ళతో నిండాయి. మీరా షాక్, ఇంకా కొంచెం ఎమోషనల్ అయింది. నాకు ఇంపార్టెంట్ ఏంటి అంటే నా కొడుకు హ్యాపీగా ఉండాలి, మీరు కూడా హ్యాపీగా ఉండాలి, మీ బేబీకి ఒక మంచి నాన్న దొరికితే దానికన్నా ఇంకా ఏం కావాలి అని అత్త లాస్ట్కి చెప్పేసరికి సైలెన్స్. మీరా ఫస్ట్ టైం కంప్లీట్గా స్పీచ్లెస్ అయిపోయింది. అభయ్ మీరా వైపు చూస్తున్నాడు. కళ్ళలో ఒక హోప్, కొంచెం టెన్షన్, ఇంకా చాలా ప్రేమ. మీరా మైండ్లో మాత్రం ఒకటే థాట్,
ఇది కరెక్టా అని. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.